ఎవరు కదా నీవెవరు నీ వృత్తాంతం ఏమిటి రూపాకారం ఏమిటి అడగాల అదే పని చూసే కింద చూసే దుష్మినిట్లు నీ ఎవరు నీ పేరు నీ కులవాదరం నీ ఎవరు నీ అమ్మమ్మ కూడా అమ్మమ్మ కూడా అన్నదరా నీ తండ్రి ఎవరన్నా అదే అది నువ్వెవరయ్యా చెప్తా ఎవరైనా చెప్తున్నావరా చెప్పు నరసింహ స్వామిరా స్వామి ఇక నాలుగు దర్శన భాగం నాకు నువ్వు నరసింహ స్వామి అవునా అయితే చాలా పుణ్యపాపతో కలిగింది అయితే నీకు ఒకటి మీద పది మీద పది పెడతా నీ యొక్క పదాలకి నమస్కారం నీ యొక్క కదరా నీ పాదాభివందనలు దండ ప్రమాణకు మనను దానికి నమస్కారం నువ్వు చెప్పిన దానికి ఏమిరా అదే నువ్వు నరసింహ ఉంటున్నావు కాబట్టి నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు నువ్వెవరు నీ కులవాతమైన నీ నామం ఏమవుతావు నాకు చెప్పాలి కదా ఈ రూపాకారం ఏ విధంగా వచ్చినదో చెప్పదా వచ్చుడుకు కారణం ఏమని అడుగుతున్నావు చెప్తావు కదా కొడతాడని భయం ఏ కొట్టలే చెప్పు ఆయన రూపాకాలం కలగలు చూస్తాడు కోటి సూర్యుల కాంతి మేటి కిరీటంలో ఉక్కు స్తంభంలో జరిపించావు రే ఉక్కు స్తంభం అక్కడ చెప్పురా నాకు తెలుసు చెప్పు కడకు పోతామా ఆనగడ్డలో దిగుతామా అవులే ఆడికి 30 రూపాయలు టికెట్ అగోవరం పోతామా మళ్ళీ అగోవరం పోతే అవులే ఆడ ఉక్కు స్తంభం ఉంది ఎగహోగంలో ఉక్కు స్తంభం ఉంది ఆ ఉక్కు స్తంభంలో ఈ అవతారంతో జన్మించావా జన్మించి అక్కడ జన్మించి ఎవరిని రచిస్తారని జన్మించావు ఎవరిని కాపాడాలని జన్మించావు నాకు చెప్పాలి అవునా నీకు తెలిసింది నా తెలియదు ఉంది అదే నీ జన్మ సాంతేమో నాకు చెప్పాలి కదా అలాగే సేవక
అర్జున అయితే నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు ఏ స్త్రీని మహామానవ చెప్పాలి కదా దేవానందానికి ప్రశ్నించావు నీ ప్రశ్నకు నేను జవాబు చెప్తా అదే కింద మాట్లాడకూడదు నేను నా గురించి నీకు తెలుసు కదా నా పేరు నీకు తెలీదా నా పేరు నీకు తెలీదా చెప్పు పడతాంత పేరు ఎవరు పెట్టారా దేవుడు పెట్టింది ఆ పేరు మా అమ్మ పెట్టింది మీ అమ్మ బుద్ధి లేదు నీకు తీర్చలేరా మీ నాయన ఏం పెట్టారా మీ నాయన ఎగిసిదంతా ఏం పెట్టారా మీ సినాయన ఏం పెట్టారా చెప్తున్నా వినరా నేను వెళ్ళలేదు నన్ను దెబ్బలే నువ్వు ఆకలి పక్కనే ఉంటావా చెప్పమని చెప్తున్నా చెప్పేస్తా చెప్పురా చెప్పు చెప్పేస్తావా చెప్పేస్తావా చెప్తాయా చెప్పమని చెప్తున్నా ఇప్పుడే చెప్తా ఏమవుతుంది రాగమని తెలిసి రాగమని తెలిసి త్రేతాయుగము జన్మించి సీతాదేవి వివాహమాడి అక్కడ మనకు కొడతారు ఎక్కడ వరకు చెప్పు ఆ సీతాదేవి వివాహమాడి ఆయన కొత్త రోజులు పెట్టుకుంటాడే ఆ రామనాథముడు ఆయన పక్కింటి పెట్టుకోలేదు రామనాథమాదులు రావణాసురుడు అని చెప్పు రామనాథుడే మరి రావణ కుమ్ముడు అంటున్నా నీకు అర్థం కావాలి అందరికి అర్థమయ్యే చెప్పు ఆయన బొగ్గిట్టు బాణం వేసి చంపేసిన ఆ యుగంలో మా తండ్రి ఎవర్రా మా తండ్రి గారు ఎవరు పుట్టించుకున్నారు తెలుసుకొని చెప్పాలి కదా ఎవరురా చెప్పు చెప్పు తండ్రి ఎవరా ఏమన్నా తండ్రి నీకు తెలిసిందేమి నాకు తెలియదేమన్నా తండ్రి తెలిసినా చెప్పు ఆ దోమరేణువులు తెలిసి దేవికి వస్తే కర్మని తెలిసి ఇక్కడ 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 ఆ
మనం జన్మించి ఎలా దేవికి వస్తే మనం జన్మించి యుగమునా దోపర మనం జన్మించి ద్వాపర యుగమున జన్మించి దేవికి వస్తారు కర్మములను జన్మించి ఇప్పుడు సత్యభామని వివాహం ఆడి అవునా నీకు రోజైనా అని మీ జ్ఞానమైన కాలకంసుడు ఆదివాడు నాగపురుషుడై కావాలన్నట ఎందుకంటే మగ పురుషుడై పుడితే నన్ను చంపేస్తారు నిన్ను రేపల్ల వాళ్ళు పెంచారు అప్పుడు 16,000 గోపికలతో రేపల్ల వాళ్ళు పెంచారని చెప్తున్నా కదా ఆ యుగంలో మాత్రం సాకిన తల్లి ఎవరా సాకిన తల్లి నీకు తెలియదయ్యా నీకు తెలియదు నాకు తెలిసి నేను చెప్తారా యశోదమ్మ భర్త ఎవరా ఈ సభకు ఎందుకు పిలిచానంటే నా మనమున ఎన్నో జన్మల నుండి ఒక చిన్ని కోరిక వచ్చిందిరా ఎవరికి తినము ఆయనకి ఎడ్డొక్కదా మరి దినం అంటే ఎన్నో రోజుల నుంచి కదా ఓహో కోరిక ఉన్నదా నా మనసులో కోరిక అది చెప్పాలి కదా ఆ కోరిక ఏంటనగా వేటమానికి వెళ్ళాలి ఓహో మృగాలు సంహరించాలా చెప్పచ్చాలా సప్రచడగారా మృగాలు నా ప్రాణంతో సంపాలా మళ్ళా తిరిగి రావాలని నా మనసులో కోరిక అవునా అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి తండ్రి నువ్వేమిలే వెంటనే అంతపురానికి వెళ్ళి అనంతపురం గారు అంతఃపురముగా రాణులు నివసించే మందిరము అక్కడికి వెళ్ళి నా భార్య లక్ష్మీదేవి నా భార్య లక్ష్మీదేవి ఎవరు భార్య దేవుడా వెంటనే తొందరగా పిచ్చుకురాపో నా భార్యను ఓహో అమ్మ కథమా నా భార్య లక్ష్మీదేవి మన అమ్మ చెప్పదు కదా నా భార్య లక్ష్మీదేవి అలాగే ఏమనుకున్నా నేను చెప్పిల్చో మా 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 నాయనమ్మ అమ్మమ్మ పెద్ద వచ్చారు తిరుగుతామ్మా